ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి పూర్వజన్మ సంస్కారం ఏ విధంగా ఉన్నదో తెలియదు కాబట్టి తీవ్రతరమైనటువంటి పురుష ప్రయత్నము అనేది చేయాలి. దాని చేత ఈ జన్మము యందు దైవికమైనటువంటి సంస్కారాలనే అలవాటు చేసుకుంటారు. ఆ విధంగా అలవాటు అయిన తర్వాత పూర్వంలో ఉన్నటువంటి దుష్టమైన సంస్కారాలు వాసనలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు చేసేటువంటి తీవ్రతర పురుష ప్రయత్నము అనేటువంటి సల్లక్షణాల చేత గతంలో ఉన్న దుష్ట లక్షణాలు దుష్ట సంస్కారాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఇప్పటి ప్రయత్నం అధికంగా లేదనుకో పూర్వ సంస్కారాలే జయిస్తాయి కదా. కాబట్టి జీవుడు ఎలా ఉండాలి? బహు జాగ్రత్తతో కూడుకొని ప్రయత్నపూర్వకమైనటువంటి దైవ సంస్కారాలను గురించే అభ్యాసం చేస్తూ ఉండాలి. మనుజుడు తన యొక్క పూర్వజన్మ కర్మ చేతనే కదా బంధింపబడి ఉంటాడు. అయితే ఇహజన్మయందలి ఇప్పుడు జరిగేటువంటి జన్మయందలి సత్కర్మపూర్వకమైనటువంటి పురుష ప్రయత్నము చేత మాత్రము ముక్తుడు కూడా అవుతాడు అని చెబుతూ ఈశ్వరుడు తన యొక్క మాయ చేత సమస్త భూతములను కూడా కీడు బొమ్మలలాగానే త్రిపుచూ ఉన్నారు అని తెలియజేస్తూ, అర్జున, జగత్తుని నియమించేటువంటి పరమేశ్వరుడు సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోట్ల యందు అంతర్యామిగా ఉండి మాయ చేత మరి సమస్త ప్రాణుల యొక్క కూడా హృదయం నందే ఉన్నాడు, విరాజిల్లుచూ ఉన్నాడు. అంటే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలకైతే ఇక్కడ సమాధానం అనేటువంటిది దొరికేసింది. ఎందుకు? సర్వేక సమస్తమైనటువంటి సర్వ ప్రాణికోట్ల యందు కూడా నిక్షిప్తమై అంతర్యామి అయి వర్తిల్లుచూ ఉన్నారు. ఏ విధంగా పాలలో వెన్న ఉన్నదా? ఉన్నది. దానికి తగినటువంటి ప్రక్రియ అంటే దానికి తగినటువంటిది పాలు వేడి చేసి కాగిన తర్వాత కొంచెం పెరుగు చేర్చి దానిని తోడుకున్న తర్వాత పెరుగుగా మారినాక దాన్ని నీళ్లు పోసి చిలికి అప్పుడు మజ్జిగలో వెన్న మరి ప్రత్యేకమవుతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి వెన్నను కరిగిస్తే నెయ్యి వచ్చినట్లు. కానీ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు అంటే తనదైనటువంటి నిష్కామ కర్మయోగము, ఈశ్వరార్పణ బుద్ధి, సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోట్ల యందు కూడా తన యొక్క అంతర్యామి, తన యొక్క అంతర్గతమైనటువంటి తన యందు ఉన్న పరమాత్మను చూచిన విధంగానే సర్వ ప్రాణికోట్ల యందు కూడా సర్వ చైతన్య స్వరూపమైనటువంటి విశుద్ధ చైతన్య స్వరూపాన్ని ఎవరైతే చూడగలుగుతారో అటువంటి వారు ఇక సర్వేక సమస్తమునందు కూడా ఉన్న అంటే సూది మొనమోపన సందు లేకుండా నిండి నివిడీకృతమై నిత్యోదితమై నిత్య నూతన చైతన్య స్రవంతిలా ఎల్లప్పుడూ కదులుతూ కదలాడిస్తూ ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపము ఏదైతే ఉన్నదో సర్వము నిండి ఉన్నది. పాలలో వెన్న ఏ విధంగా పాత్రలో ఉన్నటువంటి పాలంతా వెన్న అలుముకొని ఉన్నదో ఈ సర్వేక సమస్తము దృష్టికి తెలివికి కూడా అందేటువంటి దానికంటే కూడా ఇంకా సూక్ష్మతరమైనటువంటి విషయమునందు కూడా పరమాత్మయే ఆశ్రయమై ఉన్నారు. అందుకే ఈశ్వరుడు ఎక్కడున్నారు, ఏమి చేస్తూ ఉన్నారు అంటే ఈశ్వరుడు సర్వము తానే అయ్యున్నాడు. ఒక ప్రత్యేకమైన పరిమితికి లోబడినటువంటి వాడైతే ఏదైనా చేయగలుగుతాడు. కానీ ఈ సర్వానికి ఆధారమై ఉన్నటువంటి ప్రకృతి జన్యమైనటువంటి గుణముల చేత చేయబడేటువంటి ప్రకృతి సంపద అయినటువంటి గుణాలకు లోబడి ఉన్న ఆ యొక్క జీవస్థితిలో ఉన్నప్పుడు ఆ వాసనలను మూటగట్టుకొని దాని ప్రకారం ప్రవర్తి
వర్ధిల్లుతూ ఉంటాడు. అందుకే అన్నింటికీ కూడా ఏ విధంగా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్నలకు ఎవరికైనా సరే సమాధానం అనేటువంటిది పరమాత్మ తెలియజేసే ఉన్నారు కదా. అందుకే భగవంతుడు దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఏ మూలలోనో ఏ ఆకాశంలోనో ఏ పాతాళంలోనో ఉన్నాడు అని తలంచడం అనేటువంటిది వెర్రితనమే అవుతుంది. వారు జీవులకు అతి సమీపంగా అంటే హృదయమందు కూడా ఏ రూపంలో, ఆత్మరూపంలో అధివసిస్తూ ఉన్నారు కదా. ఆ ఆత్మ సామీప్యమే లేకపోతే జడప్రాయమైనటువంటి యొక్క శరీరం కదులుతుందా? లేదు. సూదంటురాయి యొక్క సాన్నిధ్యం చేత ఇనుప ముక్క కదిలినట్లుగానే కదలనటువంటి జడప్రాయమైనటువంటి ఈ యొక్క దేహానికి చేతనావంతమవుతున్నది అంటే అంతర్గతంగా సర్వవ్యాపకంగా కూడా పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము సర్వే సర్వత్రా సర్వకాలముల యందు కూడా సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపము నిండి నిబిడీకృతమై ఉండడం వలన వాని యొక్క హృదయం నందు కూడా ఆత్మ రూపంలో పరమాత్మ అధివసిస్తూ ఉన్నారు కదా. అందుకే మనకు పరమాత్మ ఏమని చెప్పారు? సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అంటే సర్వభూతముల యందు కూడా హృదయస్థానములో స్థిరపడి ఉన్నాడు ఆత్మరూపంలో అని చెబుతూ, కాబట్టి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ కూడా మనం అనుభవిస్తూనే ఉంటాం. అలా అనుభవిస్తూ గుర్తుంచుకొని అనుభవించేటప్పుడు ఇక పాపం యొక్క ఆచరణ అనేటువంటిది ఉంటుందా? నిషేధించబడినటువంటి ఏ క్రియల యొక్క ఆచరణ విధానం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని మరిచారో వారు మాత్రమే పాపకార్యాలను ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ అనుభవించేటువంటి వారు పాపం యొక్క ఆచరణ అంటే ఏ నిషేధించబడినటువంటి క్రియల యొక్క ఆచరణము లేకుండా భక్తితో కూడుకొని మెలగాల్సింది. జీవులు చేసేటువంటి సమస్త కార్యాలను కూడా సంకల్పించేటువంటి సమస్త సంకల్పాలను కూడా ఈశ్వరుడు మరి ఇది చేయు అది చేయవద్దు అని చెప్తారా? లేదు. సాక్షి స్వరూపుడై సదా వీక్షిస్తూనే ఉంటారు అని ఎవ్వరూ కూడా మరవకూడదు కదా. ఇప్పుడు సూర్యభగవానుడు ఉన్నాడు, కానీ మనం ఏమి చేస్తూ ఉన్నా ఆ సూర్య భగవానుని యొక్క వెలుతురులో మోసాలు, వంచనలు, ద్రోహాలు, ఆధ్యాత్మిక కార్యాలు, ఇంకా కూడా సత్సంగాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, హోమాలు, దానాలు, క్రతువులు అనేక మంచి చెడు క్రియలు అనేవి జీవులు చేస్తూనే ఉన్నారు. కానీ నీవు ఇది చేయు ఇది చేయవద్దు అని ఏమాత్రము కూడా నిగ్రహించడం కానీ ప్రోత్సహించడం కానీ లేనటువంటి సదా సర్వత్రా సర్వకాలముల యందు కూడా సాక్షి స్వరూపుడై ఉన్నటువంటి ఆ యొక్క సూర్య భగవానుడిలాగానే పరమాత్మ ప్రతి ఒక్క దేహమునందు కూడా ప్రతి ఒక్క పదార్థమునందు కూడా మరి సదా సర్వత్రా సాక్షి స్వరూపుడై ఎటువంటి ప్రేరణ కానీ ఎటువంటి ఇంకా మందలింపు కానీ నిగ్రహం కానీ లేకుండా సాక్షి మాత్రుడై ఎల్లవేళలా చూస్తూనే ఉంటాడు అనేటువంటి విషయం మాత్రం ఎవ్వరం కూడా మరవకూడదు. ఎందుకంటే ఈశ్వరుడు అంటే ప్రభువు కదా. ఈశ్వరుడు అంటే శాసకుడు, నియామకుడు, నియమించేవాడు. ఎలాగంటే రాజు గనక ప్రజలను శాసించినట్లుగానే పరమాత్మ కూడా సమస్త ప్రాణికోట్లను కూడా శాసిస్తారు. వారికి కర్మకు అనుకూలమైనటువంటి అంటే ఎవరు వారు అనుసరించినటువంటి కర్మకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తారు కదా. రాజాజ్ఞను గనక మీరినట్లయితే ఆ మీరినటువంటి జనులకు ఎటువంటి ఏ శిక్ష దండనము లభిస్తుందో అలాగే ఈశ్వరుని ఆజ్ఞయకు ధర్మము ఆయన ఆదేశించినటువంటి ధర్మాన్ని ఎవరైతే మీరతారో ఉల్లంఘిస్తారో అలా చేసినట్లయితే మనుజుడు పరమాత్మ చేత శిక్షితుడై ఉంటాడు. తన దుష్కర్మ ఫలితమైనటువంటి ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి హృదయమునందు బాహ్యమునందు సదా సర్వత్రా కూడా ఈశ్వర పరమాత్మ సన్నిధిని ఎల్లవేళలా కూడా భావిస్తూ ధర్మాన్ని సత్యాన్ని ఎవ్వరూ కూడా ఎదురాడకూడదు, ఉల్లంఘించకూడదు.
మరి భగవంతుడు ఏ ప్రదేశమునందు ఉంటాడు? వైకుంఠమునందు ఉంటాడా? విష్ణువు రూపంలో, కైలాసమందు శివుని రూపంలో ఉంటాడా? సత్యలోకంలో బ్రహ్మరూపమున ఉంటాడా? పాతాళమందు ఉంటాడా? ఇతరత్ర లోకాల యందా? వారు ఎల్లడలా కూడా అంటే ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు అనేది లేకుండా అంటే అన్ని ప్రాంతాల యందు, అన్ని ప్రదేశాల యందు మనమేమనుకున్నాం, పరమాణు స్వరూపమున్నటువంటి ప్రదేశం కూడా ఖాళీ లేకుండా దాని యందు కూడా పరమాత్మయే అధివసిస్తూ ఉంటారు అని కదా చెప్పుకున్నాం. కాబట్టి వారు ఎల్లవేళలా ఎల్లెడలా ఏ ప్రదేశమునందైనా పరమాత్మయే వసిస్తూ ఉన్నారు. అతి సమీపమున ఉన్నటువంటి హృదయములో కూడా, హృదయ ప్రదేశాల యందు కూడా ఉన్నాడు. కాబట్టి అటువంటి పరమాత్మను ఎలా కొలవాలి? సదా సర్వకాలముల యందు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, ఇంకా కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి కాలాల యందు కూడా భక్తితో కొలవాలి. సర్వభూతానాం అని కదా చెప్పారు. ఏ ఒకానొక సమయమునందో ఏ ఒకానొక ప్రాణి యందో కాదు అని సమస్త కాలముల యందు, సమస్త ప్రదేశముల యందు, సమస్త జీవకోట్ల యందు కూడా భగవానుడే వెలయుచూ ఉన్నారు అని కదా మనకి స్పష్టమైంది. కాబట్టి చీమయందు, దోమయందు, పశువు యందు, చండాలుని యందు కూడా పరమాత్మయే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ యొక్క ఆత్మతత్వమే నివసిస్తూ ఉన్నారు. కానీ ఎవని చిత్తమై అయితే మాలిన్యరహితముగా, కంటకరహితముగా, దోషము లేకుండా నిర్మలంగా ఉంటుందో అతని యందు మాత్రమే గొప్పగా కనబడుతూ ఉన్నారు. అంటే లెస్సగా భాషిస్తూ వ్యక్తమవుతారు. యంత్రారూఢని అంటే ఈశ్వరుడు మాయ ద్వారా సమస్త జీవులను కూడా సంసార రూపయంత్రములో త్రిప్పుచూ ఉన్నాడు. ఎటువంటి మాయ అంటే కామక్రోధ రూపమ, కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనబడేటువంటి మాయ ద్వారా కూడా ఆ విధంగా త్రిప్పుతూనే ఉన్నాడు. అది సుఖములా ఉంటుందే కానీ అది సుఖము కాదు అని చెబుతూ, అంతేకాదు ఆ యంత్రం యొక్క పెద్ద చక్రాలపై చిక్కుకొన్నట్లయితే చీమ కానీ పురుగు కానీ ఆ చక్రంతో పాటు తిరుగుతూనే ఉంటాయి. అలాగే జీవులు కూడా ఈశ్వరుని చేత అంటే మాయ ద్వారా త్రిప్పబడుచున్నటువంటి ఈ సంసార చక్రమనందు ఇప్పుడు ఒక చక్రం తిప్పేటప్పుడు చీమో దోమో దానికున్నది, చక్రం ఎంత తిరుగుతుందో చీమ దోమ కూడా తిరిగినట్లుగానే సంసారము అని పరిభ్రమించేటువంటి చావు పుట్టుకలతో కూడినటువంటి సంసార పరిభ్రమణ చక్రమనందు తగులుకున్నటువంటి వాడు మరి అలా పుడుతూ చస్తూ ఆ భ్రమణమునందే తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆ చక్రముతో పాటు వ్యవసులై తిరుగుతూ ఉంటారు. ఇక వారికంటూ స్వయం శక్తి ఉండదు, దానికి లోబడిపోయి ఉంటారు అని చెబుతూ, మరి దాని నుండి తప్పించుకోవడానికి ఉపాయము అనేటువంటి దానిని గురించే పరమాత్మ తెలియజేయబోతూ ఉన్నారు. ఆ యంత్రాన్ని త్రిప్పేటువంటి వాడు రంగుల రాట్నం ఆగాలంటే రంగుల రాట్నం తీసుకొచ్చి అది స్టార్ట్ చేసినటువంటి వాడు మాత్రమే దాన్ని స్టాప్ చేయగలడు. కాబట్టి మనం రంగుల రాట్నం నుండి కిందికి దిగాలి అంటే రంగుల రాట్నం తిప్పేవాడిని మనం ఆశ్రయించుకున్నట్లయితే, వాడిని అడిగినట్లయితే రంగుల రాట్నం త్రిప్పటం ఆపగలిగేది మరి త్రిప్పటం చేత అయినటువంటి వానికి మాత్రమే త్రిప్పటం ఆపగలుగుతాడు. అలాగే ఈ సంసార పరిభ్రమణము, చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శారీరక సంబంధమైన రాకపోకలు కలిగినటువంటి సర్వేక సమస్తమైన వాసనలకు లోబడి అనేక ఉపాధులను పొందుతూ వదులుతూ ఉన్నటువంటి ఈ సంసార పరిభ్రమణము అనేటువంటి ఆ యంత్రం నుండి తప్పించుకోవాలి అంటే ఆ యంత్రాన్ని త్రిప్పేవాడెవడు? పరమాత్మ స్వరూపమే కదా. అటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే మనం ఆ సంసార చక్రంలో తిరగకుండా బయటపడగలుగుతాం. అందుకే మాయయా అని చెప్పారు. మాయయా అని చెప్పడం చేత ఈశ్వరుడు ఈ సంసార చక్రాన్ని త్రిప్పుతూ ఉన్నప్పటికీ కూడా మాయ ద్వారా, మాయ అంటే కల్పించబడినటువంటిది, అసలు వాస్తవానికి మాయ ఉన్నదా అంటే లేదు, అంతా హుళక్కి.
అంటే లేకపోయినా కూడా సత్యము కాకపోయినా ఉన్నట్లుగా కనపడి లేకుండా పోతుంది. అటువంటి ఈ త్రిపుచు ఉన్నప్పటికీ కూడా మాయ ద్వారా లేకపోయినా ఉన్నట్లు కనపడేటువంటి ఆ యొక్క భ్రమ ద్వారా ఈ పరిభ్రమణము అంటే తిరుగుతూ ఉన్నట్లుగా కనబడేటువంటి ఇలా పరిభ్రమణమును చేయడం వలన వాస్తవానికి వారికి ఏమీ కూడా పరమాత్మతత్వానికి పరమాత్మ త్రిపుతూ ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మకు ఎటువంటి కర్తృత్వము కూడా లేదు. వారు కేవలం దేనికి అంటక దేనితో సంగం లేక అసక్తులై ఆసక్తి లేకుండా అసంగ స్థితిలో నిర్లిప్తులై సాక్షి మాత్రమే వర్తిస్తూ ఉన్నారు అని చెబుతూ ఈశ్వరుడు ఎక్కడ నివసిస్తాడు అంటే సమస్త ప్రాణికోట్ల యొక్క హృదయమందు నివసిస్తూ ఈ సంసార చక్రమునందు తగులుకొని ఉండేటువంటి జీవులందరినీ కూడా మాయాశక్తి చేత త్రిప్పుచూ ఉంటాడు. అంటే యంత్రమునందు తగులుకున్న పురుగుల్లాగానే తిరుగుతూనే ఉంటారు అని చెబుతూ జీవులు సంసార చక్రమును తగులుకొని పరిభ్రమిస్తున్నారు అని కదా చెప్పబడింది. మరి వారు శాంతిని కానీ సుఖాన్ని కానీ, సుఖము అంటే బాహ్య సంబంధమైన జగత్ సంబంధమైన దృశ్యమాన వస్తుతతితో వచ్చేటువంటి సుఖము కాదు. ఇక్కడ శాంతి అంటే శాశ్వతమైనటువంటి నిరతిశయానందమైనటువంటి శాంతి. అటువంటి సుఖము అంటే శాశ్వతమైనటువంటి సుఖము అంటే మోక్షము. దానిని ఎలా పొందుతారు అనేటువంటి విషయాన్ని గురించి ఉపాయాన్ని తెలియజేస్తూ తమేవ శరణం గచ్చ సర్వభావేషు భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. కాబట్టి పరమాత్మ అర్జునుని సంబోధిస్తూ ఉన్నారు. ఓ అర్జున, సర్వ విధములా కూడా ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఆ హృదయస్థుడగు సర్వ ప్రాణికోట్ల యందు కూడా హృదయాంతర్గతంగా దహరాకాశమునందు ఆ యొక్క ప్రతి శరీరమునందు కాదు ప్రతి పరమాణువునందు కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి ఈశ్వరతత్వం ఉన్నది కదా. ఆ ఈశ్వరుణ్ణే శరణు పొందుము. వారి యొక్క అనుగ్రహముచే అన్నింటికంటే కూడా ఉత్తమమైన ఉత్కృష్టమైన ఉన్నతమైన శాశ్వతమైన శాంతిని శాశ్వతమైన మోక్ష పదవిని కూడా నీవు పొందగలుగుతావు అర్జున అని చెబుతూ, అంటే మనకి ముందు ఏమని చెప్పి ఉన్నారు అంటే సంసార చక్రమును తగులుకొని పరిభ్రమిస్తూ ఉన్నారు అని కదా ఇప్పటి వరకు చెప్పి ఉన్నారు. మరి దానిని వారు ఆ సంసార చక్రములో పరిభ్రమిస్తూ ఉన్నారు. మరి వారికి ఎప్పటికీ కూడా శాంతి సుఖము అనేటువంటి మోక్ష పదము అనేది పొందు అని కదా చెప్పారు. అటువంటి పరిభ్రమించేటువంటి వారు ఏ విధంగా ఆ పరిభ్రమణం నుండి తప్పించుకొని ఈ యొక్క శాశ్వతమైన మోక్షాన్ని పొందగలగడం అసలు ఎలా తప్పించుకుంటారు అంటే జననము మరణము రూపంలో ఉన్నటువంటి పుట్టడం చావడం అనే ఈ యొక్క మరి పుట్టడం కొనసాగడం చావడం అనేక వాసనలను ప్రోధి చేసుకోవడం, సుఖం కోసం సంతోషం కోసం ఆనందం కోసం దుఃఖాన్ని రానివ్వకుండా చేసుకోవడం కోసం అనేక పాపకృత్యాలను అనుసరించడం, దాని ద్వారా మళ్ళీ పుట్టడం చావడం అనేటువంటి సంసార దుఃఖాలే అనేక కోటాను కోట్ల శారీరక పరంపరలు అనేటువంటివి వస్తూ ఉన్నవి కదా. మరి అటువంటి కోటాను కోట్ల శరీరాలు ఉపాధులు ధరిస్తూ ఉంటే అటువంటి సంసార దుఃఖాల నుండి వారు విడిపడడం అనేటువంటిది సాధ్యమవుతుందా అనే ప్రశ్నకు సమాధానం భగవానుడు చెప్పివేస్తూ ఉన్నారు. ఎలాగంటే సకల జీవుల యొక్క హృదయ స్థానమునందు కూడా ఎందుకు ప్రతి ప్రాణి యందు కూడా అంతర్గతంగా అంతర్యామి అయి హృదయ స్థానంలో ఏ పరాత్పరుడైతే ఉన్నారో, ఏ పరమాత్మ స్వరూపుడు సర్వేశ్వరుడు సర్వానికి ప్రభువు అధిష్టానకర్త అటువంటి ఈశ్వర తత్వము కలిగినటువంటి సర్వేశ్వరుడు నివసిస్తూ ఉన్నాడు సకల జీవుల యొక్క హృదయ స్థానమునందు కూడా. వారిని అన్ని విధములుగా ఎంత వీలైతే అంత సర్వ విధాలా కూడా శరణను పొందాలి.
అలా శరణు పొందడం మాత్రమే తను ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసార చక్ర పరిభ్రమణము అనబడేటువంటి బంధము నుండి విడిపడటానికి, అటువంటి బంధ విముక్తికి ఒకటే ఒక్క మార్గము, ఏకైక ఉపాయము అని కదా మనకి ఇక్కడ తెలియజేయబడింది. ఎలాగంటే ఇప్పుడు యంత్రాన్ని ఆపాలి అంటే ఆ యంత్రాన్ని తిప్పే వాళ్ళని ఆశ్రయించుకోవాలి. ఒక యంత్రం తిరుగుతూ ఉన్నది, దానిని ఆపాలి అంటే అది మనకు సాధ్యం కాదు. ఎవడైతే త్రిప్పడం చేత అయిందో వానికి మాత్రమే ఆపడం కూడా వచ్చి ఉంటుంది. అలాగే ఆ యంత్రాన్ని ఆపాలి అన్నప్పుడు ఆ యంత్రం త్రిప్పే వానిని మనం అయ్యా ఇది కాసేపు ఆపండి మాకు ఈ పని ఉంది అని చెప్పినట్లుగానే ఈ సంసార చావు పుట్టుకలకు మూలమైనటువంటి సంసారం భ్రమణము, పుట్టడము చావడము, పుట్టడము చావడము, పుట్టడము చావడము, ఇటువంటిది పుట్టాడా కొంతకాలం కొనసాగాడా చచ్చిపోతాడు. సృష్టి స్థితి లయము, సృష్టి స్థితి లయము, ఈ విధంగా పుట్టుక కొనసాగటం నశించడం అనేటువంటిది ఆ భ్రమణంలో పడి అదొక సర్కిల్, ఆ సర్కిల్లో పడి తిరుగుతూ ఉండేటువంటి వానికి ఏ విధంగా అంటే దానిని తప్పుకోవాలి. అసలు ఆ భ్రమణంలో ఈ శరీరం ఉండగానే మళ్ళీ శరీరం రాకుండా ఉండేటువంటి స్థితిని కొని తెచ్చుకోవాలి. జ్ఞానం లేకుండా శరీరాన్ని వదిలామా మరి అనుకోకుండా దానంతటికి అదే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితానికి తగినటువంటి రూపం ఉత్పన్నమై మళ్ళీ కూడా కొనసాగుతుంది. మళ్ళీ కొనసాగిందా మళ్ళీ పోతుంది. దానికి మళ్ళీ బాల్య యవన కౌమార వార్ధక్య దశలు, మళ్ళీ ప్రమాదాలు, ఏ విధంగా శరీరం వదులుతాము అనేటువంటిది. అయితే ఇటువంటి చావు పుట్టుకలకు మధ్యలో జీవించి ఉన్న కాలంలో వాని యొక్క సుఖ సంతోషాల కోసం అనుసరించేటువంటి పద్ధతిని మార్చుకోవాలి. ఆ చావు రాకముందే పుట్టుక వచ్చిన తర్వాత చావు రాకమునిపే తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి పరమాత్మ సన్నిధానాన్ని ఆశ్రయించాలి. ఈ యొక్క చావు పుట్టుకలకు మూలమైన సంసార చక్రంలో పడి ఉన్నాను, నేను దీని నుండి విడిపడాలి అంటే సర్వవ్యాపకమైనటువంటి సమస్త ప్రదేశాల యందు కూడా ఏది సదా సర్వత్రా చిచ్చక్తి స్వరూపంలో ఏ శరీరానికి ఎంత అవసరమో అంత అంతర్వర్తి అయి అంతర్యామి అయి సర్వే మరి నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని శరణు పొందాలి. సర్వే సర్వత్రా పరమాత్మ తత్వమే ఉన్నప్పుడు తనలో తన హృదయాంతర్గతంగా కూడా పరమాత్మ తత్వమే ఉన్నది. మరొకసారి రానటువంటి అనేక అమూల్యమైనటువంటి పుణ్యాల యొక్క ఫలితమే మానవదేహం. కాబట్టి మానవదేహం ఉన్నప్పుడే మరొక శరీరాన్ని కొని తెచ్చుకోకుండా ఈ శరీరం పోతే మరొక దేహం ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ దేహం ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే శరీరం చావకూడదు. శరీరం చావక మునిపే ఆ యొక్క జీవన్ముక్త స్థితిని పొందాలి. అలా పొందినప్పుడు శరీరం పోయినా ఉన్నా ఇంకా వానికే ఇబ్బంది ఉండదు. ఎందుకు? మళ్ళీ శరీరం పునరావృత్తి స్థితిని కోల్పోతుంది, మళ్ళీ ఉత్పన్నం కాదు. ఎందుకు? సర్వమునందు వాడు సంలీనమై ఉంటాడు. వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిమితమైనటువంటి ఆకారం అనేది అవసరం లేదు అనే చెబుతూ అలాగా ఇట్లా ఈ సంసార చక్రములో అంటే పుట్టుక చావుకి మూలమైనటువంటి ఏ యొక్క సంసార పరిభ్రమణ చక్రము అయితే ఉన్నదో దాని నుండి దిగిపోవాలి. అసలు ఆ సంసార చక్రములో చిక్కుకోకూడదు అంటే ఆ తిప్పేవాడిని పుట్టుక చావు అంటే అనేక ఉపాధి పరంపరలను కొని తెచ్చుకునేటువంటి విషయవాసనలకు మూలమైనటువంటి ఏ అజ్ఞాన నిర్మాల్యం ఉన్నదో దానిని తొలగించుకొని జ్ఞానవంతమై ఆత్మతత్వ విచారణ చేత తన యందు ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని సాక్షాత్తు సందర్శించి తాను అదే స్వరూపం అవడమే జీవన్ముక్త స్థితి కదా. అందుకే ఈ సంసార రూపయంత్రాన్ని ఎవడు త్రిప్పుతూ ఉన్నాడో వానిని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు ఇంకా అందుకే ఈశ్వర భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని. కాబట్టి ఏ విధంగా ఉన్నది అంటే ఆ ఈశ్వరుణ్ణి జీవుడు శరణ పొందవలసి ఉన్నది. మళ్ళొక శరీరం ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏకరసమాత్రమైన నిత్య నిరతిశయానంద స్వరూప జ్యోతిస్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ప్రకాశతత్వాన్ని శరణు పొందాలి. లేకపోతే మాయ అతనికి శరీరం రాకుండా ఉండేటువంటి మార్గానికి దారిస్తుందా?
అస్సలు ఇవ్వదు. మాయ యొక్క శక్తి ఒక్క భగవంతుని యొక్క శక్తికి తప్ప మరి దేనికి లోబడదు కదా. సత్యం ముందు అసత్యం నిలవలేదు, కానీ సత్యము కాకుండా ఉంటే అసత్యం అనేక చిందులు అనేక రూపాలు ధరిస్తూ ఉన్నది. అదే సత్యం ముందైతే కాసేపు తన యొక్క ఉనికిని ప్రకటించుకోవాలి అని ప్రయత్నించినా కూడా లేకుండా పోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు వెలుగు వచ్చింది, ఆ చీకటి ఆ మూల ఈ మూల దోక్కావాలని చూడదు, నశించిపోతుంది. అలాగే ఎప్పుడైతే జ్ఞానవంతమైనటువంటి ఆత్మతత్వ విచారణ చేత మాయ అనబడేటువంటి చీకటి రూపమైన ఆ జ్ఞానము అనేది నశించిపోతూ ఉన్నది. అందుకు కాబట్టి సాక్షాత్తు కూడా హృదయాంతర్గతంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైన ఆ పరమేశ్వరుణ్ణి జీవుడు శరణ పొందాలి. అలా పొందినప్పుడు, అలా పొందలేదనుకో, పొందితే జీవన్ముక్త స్థితి అనేది సత్యం. అదే పొందకపోతే మాయ అతనికి తన యొక్క శారీరక సంబంధమైన ఉపాధులు రాకుండా చేసుకోవాలి అనేటువంటి మార్గంలో అనేక ఆటంకాలు కలిగిస్తూ సత్య మార్గానికి దారి ఇవ్వదు మాయ అనేటువంటిది అని చెబుతూ, మాయ యొక్క శక్తి ఎలాంటిది అంటే భగవంతుని యొక్క శక్తికి తప్ప మరి దేనికి లోబడదు, వశపడదు. అంటే ప్రాపంచక శక్తులన్నీ కూడా మాయాశక్తికి, మాయాశక్తి మాత్రమే దైవశక్తికి అంటే ఈశ్వర శక్తికి లోబడి ఉన్నవి కదా. ఈ ప్రాపంచక సంబంధమైన శక్తులన్నీ కూడా ఆ మాయాశక్తికి, జగత్శక్తికి, ప్రకృతి శక్తికి లోబడి ఉన్నవి. ఆ ప్రకృతి శక్తి అనబడేటువంటి మాయాశక్తి దేనికి లోబడి ఉన్నది? దైవశక్తికి అంటే ఈశ్వర శక్తికి, పరమేశ్వర శక్తికి లోబడి ఉన్నవి. కాబట్టి మాయకు అధీనులైనటువంటి జీవులందరూ కూడా మాయామోహాన్ని, సంసార చక్ర పరిభ్రమణాన్ని దాటివేయాలి అనుకుంటే మాయాధీసుడైనటువంటి మాయకు మాయకు అధీసుడు అంటే మాయను లోబరుచుకున్నటువంటి పరమాత్మను శరణ పొందవలసింది. ఆ విషయమే కదా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేసింది అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.